తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. బీజేపీని ఉత్తరాది పార్టీ అంటారు. దక్షిణాదిని కూడా విస్తరించాలని బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో చాలా వరకు ముందడుగు వేసింది. వచ్చే ఎన్నికల నాటికి కొన్ని రాష్ట్రాలను కమ్మేసినా ఆశ్చర్యం లేదన్న ఫలితాలు వచ్చాయి. సీట్ల పరంగా మాత్రమే కాదు, ఓట్ల పరంగా కూడా నిలకడగా పెరుగుతున్న బీజేపీ ఓటు బ్యాంక్ దక్షిణాదిలో ఆ పార్టీ పవర్ఫుల్ ప్రెజెన్స్ను చూపిస్తోంది. లోక్సభ ఎన్నికల ఫలితాలు చూస్తే మొత్తం మీద బీజేపీకి యూపీ, మహారాష్ట్రతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఎదురు దెబ్బ తగిలింది. కేవలం 240 స్థానాలు మాత్రమే తెచ్చుకోగలిగింది. 2014-2019 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చేరుకోలేకపోయింది. నరేంద్ర మోదీ ఇప్పుడు ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్లో బీజేపీ తీవ్రంగా నష్టపోయింది. మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లోనూ దెబ్బతింది. కానీ ఒడిశాలో బీజేపీ మునుపెన్నడూ లేని విజయాలు సాధించింది. 21 లోక్సభ స్థానాల్లో 20 తెచ్చుకోవడమే కాక మొట్టమొదటిసారిగా శాసనసభలోనూ సంపూర్ణమైన ఆధిక్యత సాధించింది. దక్షిణ భారత రాష్ట్రాల్లో బీజేపీ క్రమంగా బలపడుతోంది. సీట్ల వారీగా చూసినప్పుడు బీజేపీ ఈ ప్రాంతంలో పెద్ద పురోగతి సాధించినట్టు కనిపించకపోవచ్చు. ఎందుకంటే 5 దక్షిణాది రాష్ట్రాల్లో కలిపి దానికి 2019లో 29 సీట్లు వస్తే ఇప్పుడు 2024లోనూ ఆ సంఖ్య పెరిగింది లేదు. కానీ రాష్ట్రాల వారీ పరిస్థితులు, ఓట్ల వాటా బాగా లోతుగా విశ్లేషిస్తే ఓట్ల శాతం గణనీయంగా పెంచుకుంటూ వెళ్తోంది. తెలంగాణలో బీజేపీకి 2019లో 4 సీట్లు, 19.45% ఓట్లు రాగా 2024 ఎన్నికల్లో ఆ సంఖ్య రెట్టింపై 8 సీట్లు గెలవగలిగింది. ఓట్ల వాటా కూడా గణనీయంగా 35.19% పెరిగింది. బీఆర్ఎస్ ఓట్ల వాటా దారుణంగా పడిపోవడం బీజేపీకే మేలు చేసింది. కర్ణాటకలో బీజేపీ కొంత బలం పోగొట్టుకుంది, కానీ ఓట్లు కోల్పోలేదు. 2019 ఎన్నికల్లో అది 25 సీట్లు, 51.38% ఓట్లు తెచ్చుకుంటే ఇప్పుడు 17 సీట్లకు పరిమితమై 46.09% ఓట్లు తెచ్చుకోగలిగింది. అయితే జత కలిసిన జేడీఎస్ 5.64% ఓట్లు తెచ్చుకోవడంతో మొత్తం ఎన్డీఏ ఓట్ల శాతం 51.73% అయింది. అంటే బలం నిలబడినట్లే. కేరళలో బీజేపీ త్రిశూర్ సీటు గెలిచి మొదటిసారి ఒక లోక్సభ స్థానం పొందగలిగింది. 2019లో 12.9% ఓట్లు ఉంటే ఇప్పుడు 16.67%కి పెరిగింది. మొత్తం ఎన్డీఏ వాటా 19.2%కి, అంటే కేరళలో ఎన్నడూ రానంత అధికంగా పెరిగింది. తమిళనాడులో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎన్నో గొప్పలు చెప్పుకున్నప్పటికీ బీజేపీ ఒక్క సీటు కూడా తెచ్చుకోలేకపోయింది. 2019లో 5 సీట్లకు పోటీ చేసిన బీజేపీ ఓట్ల శాతం 3.66%. అయితే ఇప్పుడు 11.24%కి పెరిగింది. 10 నియోజకవర్గాల్లో బీజేపీ 2వ స్థానంలో వచ్చింది. అంటే కొన్ని సీట్లలో అది ఏఐడీఎంకే ఓట్లను తెచ్చుకోగలిగిందని అర్థమవుతుంది. బీజేపీ చాలా బలహీనంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పొత్తు వల్ల లాభపడింది. 2019లో కేవలం 0.96% ఓట్లు మాత్రమే తెచ్చుకున్న ఆ పార్టీ ఇప్పుడు 3 పార్లమెంటు సీట్లు, గణనీయమైన ఓట్లను సాధించింది. బీజేపీ కర్ణాటకలో 2 దశాబ్దాల కిందటే బలమైన పునాది ఏర్పరచుకుంది. మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో కూడా నెమ్మదిగా అప్పుడప్పుడు ఆగుతూనైనా బీజేపీ ముందుకు సాగుతోంది. అందుకే దక్షిణాదిన ఆ పార్టీ విస్తరణ ప్రణాళికాబద్ధంగా జరుగుతోందని అనుకోవచ్చు. బీజేపీ రాజకీయాలు చాలా దూరదృష్టితో ఉంటాయి. వచ్చే ఎన్నికల నాటికి హిందీ రాష్ట్రాల్లో దెబ్బతిన్న సౌత్లో భారీ విజయాలతో 4వ సారి గెలవాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.